వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు తెలుసు కదా ట్రైలర్ వచ్చిందనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఆల్సో ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అనమాట. ఈ తెలుసు గదా ట్రైలర్ ఫస్ట్ నుంచి సంథింగ్ డిఫరెంట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇట్ వాస్ వెరీ బోల్డ్ అని ఇలాంటి పాయింట్స్ అని చెప్పారు. ఎవరైతే క్రూ అండ్ డైరెక్టర్ అయినా గాని, లేకపోతే హీరోయిన్స్ గాని దే ఆర్ సేయింగ్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్. బట్ అందరూ మనం లవ్ స్టోరీ గదా! కామన్ గదా! ఇట్లానే ఉంటది. బట్ దేర్ వుడ్ బి గ్రేట్ ఇంపాక్ట్. మనం థియేటర్‌లో చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతది. అండ్ ఆల్సో ఇది మన జనరేషన్‌కి బాగా సూట్ అవుతది. అండ్ 'సిద్దు జొన్నలగడ్డ' ఇలాంటి సినిమాలు పట్టుకోవడం ఇట్ వాస్ గ్రేట్. అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ బై నీరజ గోన అండ్ ఆల్సో బావుంది ఇక్కడ. నాకు ఏమనిపిస్తదంటే స్టోరీ లైన్ గాని ఇవన్నీ చూస్తుంటే ఒక బి బిగ్ రిచ్ పర్సన్ అయిన 'సిద్దు జొన్నలగడ్డ' ఇద్దరు అమ్మాయిలతో ఎలా ఉన్నాడు వాళ్ళ మీద జరిగేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెల్తీగా ఉంటేనే కదా ఇలాంటి ఎదవ పనులన్నీ చేస్తాం అనే కాన్సెప్ట్ అనమాట. అండ్ వాళ్ళు అంత డబ్బులున్నా కూడా దేర్ విల్ బి ఎ ప్రాబ్లమ్ విత్ ద గర్ల్స్. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఎలా ఉంటది ప్రాబ్లము. అండ్ ఐ వాంట్ టు టాక్ ఈ మెయిల్ సెంట్రిక్ ఫెమినిజం ఈ 2 పాయింట్స్ ఉన్నాయి గదా! ఈ 2 పాయింట్స్ మీద జరుగుతుంటది. నాకు తిక్క రేగుతదనమాట ఈ పాయింట్ గురించి. నేను మాట్లాడాలనుకుంటున్నా. ఈ సినిమా ద్వారా మాట్లాడదాం అనుకుంటున్నా. మీరు అమ్మాయిలు ఎందుకు బ్యాడ్ ఫెలోస్‌ని పట్టుకుంటారనేది నాకు ఇప్పటికి తెలీదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇస్తారని పట్టుకుంటారేమో ఐ డోంట్ నో వాట్. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్లా బ్యాడ్ ఫెలోస్‌ని పట్టుకుంటారు. వాళ్ళు ఎండ్ అప్ విత్ అబ్బా! నా వీడి వల్ల నాకు సంకనాగిపోయింది నా జీవితం అని అనుకుంటారు. అండ్ దాని తర్వాత ఎవరినైనా మంచోళ్ళని పట్టుకుంటే వాళ్ళ మీద ఉన్న పైత్యం అంతా వీళ్ళ మీద రుద్దుతారు. ఈ కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా అనిపిస్తుంది. నాకైతే ఖచ్చితంగా చెప్తున్నాను కదా! ఈ మూవీలో వాడిని చూస్తుంటే వరుణ్ అనే పర్సన్ అలానే ఉన్నాడు. వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ అండ్ రిచ్ పర్సన్. చాలా ఫ్లర్టీగా మాట్లాడుతున్నాడు. చాలా టీజింగ్‌గా మాట్లాడుతున్నాడు. చాలా డామినేటింగ్‌గా ఉన్నాడు. అసలు అన్నీ ఉన్నాయి. అలాంటి పర్సన్‌కి ఎందుకంత అట్రాక్ట్ అవుతారనేది నాకు తెలీదు. ఇప్పటికి తెలీదు. వాట్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్ అనేది నాకు తెలీదనమాట. సో, అక్కడ ఒక్కళ్ళు కూడా కాదు ఇద్దరు. ఇద్దరు అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యి, వాళ్ళిద్దరూ వీడి కోసం ఉండడం అండ్ ఆల్సో ఈ ఈ కాన్సెప్ట్‌లో ఉంటదని అనుకుంటున్నాను నేను స్టోరీ అయితే మాత్రం. సో, నాకైతే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఖచ్చితంగా చూసేయాలి అన్న కాన్సెప్ట్ అయితే ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ లాస్ట్‌కొచ్చేసేటప్పటికల్లా వుమెన్స్‌కి అదేముండదు. అందరం ఈక్వలే అని ఇలాంటివి ఉంటదనమాట. ఖచ్చితంగా ఇలాంటివి పాయింట్స్ చెప్తారు. ఎలాగో ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి షీ విల్ బి గోయింగ్ విత్ ద బ్యాలెన్స్డ్ థింగ్. లైక్ మేల్స్‌లో వచ్చేసి ఇట్లా ఉంది డామినేషన్ అండ్ వుమెన్స్‌లో వచ్చేసి ఇట్లా ఉంటది. సో, ఇద్దరు ప్లీజింగ్‌గా ఉండాలి. అండ్ ఆల్సో ఇద్దరు సమానమే. అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఉండాలి. ఈక్వాలిటీ అనేది ఉండాలి. అప్పుడే మన లైఫ్ మూవ్ ఆన్ అవుతది. ఇలాంటివన్నీ పాయింట్స్ అనేది లాస్ట్‌లో ఉంటాయి. కానీ ఐ ఫెల్ట్ వెరీ, వెరీ నైస్. ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా 17థ్ ఎళ్ళిపోవాలి ఈ సినిమాకి అనేది థాట్స్ అయితే వచ్చినాయి. అండ్ అది కేవలం 'సిద్దు జొన్నలగడ్డ' వల్ల మాత్రమే అవుతది నాకు తెలిసి. ఆయన యాక్టింగ్ గూడా భయ్యా అసలు దినదిన అభివృద్ధి అన్నట్టు ఏమి యాక్టింగు అబ్బబ్బబ్బబ్బా! సూపర్! సూపర్ యాక్టింగ్ అసలు. అసలు నాకు చూస్తుంటేనే వామ్మో! ఏంట్రా ఇంత వైలెంట్‌గా ఉన్నాడు అన్నంత రేంజ్ అనిపించింది. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను గూడా కొంతమందిని చూసాను ఇలాంటి పర్సనాలిటీస్. గర్ల్స్ వుడ్ లైక్ దెమ్. అదేందో నాకు తెలీదు. నా కాలేజ్ టైమ్‌లో గూడా అరేయ్! వాడు సిగరెట్ కాలుస్తాడు, మందు కొడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. అసలు వాడి రేంజే వేరు. వాడు బేసికల్‌గా బాయ్స్‌కి తెలుసు. వాడికి ఎంత ఎదవ అనేది మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ పక్కన 'హర్ష' క్యారెక్టర్ చేశారు. అలాంటి క్యారెక్టర్‌లో చాలా మంది బాయ్స్ ఉన్నారు. వాళ్ళు దే వాస్ వెరీ, వెరీ గుడ్ అండ్ వెరీ లైక్ మంచిగా ఉంటారు వాళ్ళందరూ. ఇలాంటి ఎదవల పక్కనే ఉంటారు వాళ్ళందరూ. ఈ ఎదవలు ఎంత ఎదవ నా కొడుకులనేది వీళ్ళకి మాత్రమే తెలుసు. కానీ ఈ ఆడి గురించి ఈ అమ్మాయిలు ఎంత గొప్పగా చెప్తారంటే, అస్సలు ఇవన్నీ ఆ 'హర్ష' అనే పర్సన్‌కి తెలుస్తాయి. లిటరల్‌గా చెప్తున్నాను గదా! నేను ఇక్కడ ఏదో ఈ ట్రైలర్ చూసి చెప్తున్నాను గదా! నిజంగా సొసైటీలో ఇలాంటి పర్సన్స్‌కి వాల్యూ గాని, అది ఇచ్చేది గూడా మీరే. మీకు అలా ఇవ్వడం వల్లే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నార్మల్‌గా ఉండొచ్చు. బాయ్స్ వుడ్ బి లైక్ నార్మల్‌గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 'డ్రాగన్' సినిమాలో గూడా అంతే. నాకు గుడ్ బాయ్స్ కన్నా బ్యాడ్ బాయ్స్ ఇష్టం అన్నప్పుడు. సో, బ్యాడ్ బాయ్‌గా ఉన్నప్పుడే వాడికి ఇవన్నీ వస్తాయి. మొత్తం అమ్మాయిలు, ఎంజాయ్‌మెంటు అది ఇది. సో,
అది అట్రాక్ట్ చేస్తది. ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటది. సో, అందుకని చాలామంది బాయ్స్ ఎందుకిట్లా ఉండడం, మనకి నచ్చినట్టు ఉండదు కన్నా, అలా ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఫ్యాన్స్ ఉంటారు. అది ఇలాంటి కాన్సెప్ట్‌లో ఉంటారనమాట. కొంతమంది మాత్రం ఇట్లా హర్షలాగా, ఫ్రెండ్స్‌లాగా అయిపోతారు. బికాజ్ మేము అలా ఉంటాం కాబట్టి పక్కన చూస్తే, ఇలాంటి ఎదవలు చేసే ఎదవ పనులన్నీ మాకే తెలుస్తాయి. అది. సో, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. అందరికి ఇంపాక్ట్ అవుతది. అందరూ ఖచ్చితంగా చూసి, అరే! ఈ క్యారెక్టర్ మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకడు ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు ఉన్నాడురా! అని ఖచ్చితంగా ఉంటది. అండ్ ఆల్సో ఈ అమ్మాయిల గురించి గూడా ఇలాంటి బోకునాగోడికే ఇలాంటి అమ్మాయిలు పడతారు. అసలు ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కాదు ఎప్పటినుంచో ఉంది గదా! అరేయ్! ఎప్పుడైనా టాపర్‌కి ఎటువంటి ఎవరు ఉండరు. అదే లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌కి టాపర్ అయిన అమ్మాయిలు పడిపోతారు. సో, అదన్నమాట సంగతి. మంచిగుండేవాళ్ళు అందరూ ఈ ఎదవలకే పడతారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో గూడా మళ్ళీ ప్రూవ్ అవుతది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే, నాకు వాళ్ళ యాక్టింగ్ ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందంటే, మనకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. అండ్ శ్రీనిధి శెట్టి లుక్స్ గాని, అండ్ ఆల్సో తను చేసిన పెర్ఫార్మన్స్ గాని, ఇట్ వాస్ గుడ్. చూస్తుంటేనే అర్థమవుతుంది బాగుందని. అండ్ ఆల్సో 'రాశి ఖన్నా' చాలా అంటే చాలా ఫ్రెష్‌గా చాలా రోజుల తర్వాత నాకు చాలా ఇంటరాక్టివ్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా తను ఒక రోల్ చేశారు అని అనిపిస్తుందనమాట. అండ్ లాస్ట్‌లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ తమన్ గారు. బాబు తమన్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు పెట్టుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్కసారి తెలుసు కదా! మొత్తం ట్రైలర్ చూడండి. అరే! డైలాగ్స్ అర్థం కావట్లేదురా! కొన్ని కొన్ని డైలాగ్స్ దగ్గర మరీ హై మ్యూజిక్ పెట్టేసావు భయ్యా! తమను ప్లీజ్ కొంచెం తగ్గియండి. ఆ లిరిక్స్ అర్థమయ్యేటట్టు ఉండనీయండి. లిరిక్స్ అంటే అదే ఆళ్ళు మాట్లాడే డైలాగ్స్ అర్థమయ్యేటట్టు ఉండనీయండి. మీ బీజీఎంతో హై చేసేసి, ఆ ఓవర్‌లాప్ అవ్వడం అనేది చాలా తప్పు. చాలా దరిద్రంగా ఉంది. నాకు తెలుసు గదా! ట్రైలర్‌లో అదే అన్నమాట. ఒక సీన్ దగ్గర హర్ష ఏదో మాట్లాడుతుంటాడు. బీజీఎం ఓవర్‌లే అవుతది. ఎంత భయంకరమైన ఓవర్‌లే అంటే హర్ష ఏం మాట్లాడాడో అర్థం కాదు. లేకపోతే అది తగ్గియండి. అక్కడ బీట్ తగ్గించి మళ్ళీ ఎళ్ళండి. ఎందుకంటే మరీ టూ మచ్ అయిపోతుంది. మళ్ళీ ఎలా అంటే హై అయిపోతుంది. ఏదో చెవుల్లో పెట్టి గుచ్చుతున్నట్టు అయిపోతుంది బీజీఎమ్స్. సో, నాకున్న బేసిక్ కంప్లెయింట్ ఇదే అన్నమాట. తమన్ గారి దగ్గర నుంచి బేసిక్ కంప్లెయింట్ ఇదే అన్నమాట. సో, చూడండి. ఆహ్, నాకైతే ఓవరాల్‌గా ట్రైలర్ వాస్ గుడ్. నాకు థియేటర్‌లో బీజీఎం గాని, ఇవెట్లా సెట్ చేస్తారో నాకు తెలీదు. తమన్ గారి దగ్గర నాకు ప్రాబ్లమాటికే ఇది అన్నమాట. సో, కొన్ని కొన్ని సార్లు ఓవర్‌లాప్ అయిపోతుంటాయి బీజీఎమ్స్ డైలాగ్స్ వల్ల. ఆయన చెప్పిన తర్వాత ఆ సౌండ్ రైజ్ అయితే బావుంటది. కానీ చెప్పక ముందే రైజ్ అయిపోతూ ఉంటది. సో, అక్కడ కొంచెం ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తమన్ గారు ప్లీజ్ మాకు ఇదొక్క పాయింట్ దగ్గర మాత్రం చూడండి. అండ్ ఆల్సో సిద్ధు జొన్నలగడ్డ మీరు ఆల్రెడీ ఎడిటింగ్ ఇవన్నిట్లో ఉన్నారు కాబట్టి సో, ఇవన్నీ కొంచెం చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్. చాలా అంటే చాలా బెస్ట్ అన్నమాట. సో, అదన్నమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. ఈ వీడియో మాత్రం కొంచెం పెద్దగానే ఉంది. సో, ప్లీజ్ అండ్ ఇట్లనే పెట్టేస్తా. పూర్తి వీడియో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకైతే మాత్రం. బికాజ్ నాకేం ఎందుకో ఐ వాంట్ టు టాక్ అనే కాన్సెప్ట్‌లో మాట్లాడేసాను. ఈ తెలుసు కదా గురించి. సో, అదన్నమాట సంగతి. ఉంటా మరి. అర్థమైందా రాజా?